తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి తెనాలిలోని పొట్టి శ్రీరాములు పార్క్ కమిటీ హాల్లో తెనాలి డివిజన్ జేఏసీ పోరాట సమితి సమావేశం నిర్వహిస్తున్నట్టు జేఏసీ కమిటీ సభ్యులు తెలిపారు. మాల న్యాయవాదులు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, పట్టభద్రులు, మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించెదరు. ఈ సమావేశానికి మన సంఘీయులందరూ రాగలరని ఆశిస్తున్నాం అని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దళిత హక్కుల సేవా సమితి అధ్యక్షులు బండికళ్ళ బుల్లియ, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది బేతాల ప్రభాకర్, అంబేద్కరిస్టు యాకపాటి అశోక్ కుమార్, పాల్గొన్న వారు కారుమంచి రవికుమార్, పిల్లివాసు, కనపర్తి అబ్రహం లింకన్, కంచర్ల కోటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ కనపర్తి సాల్మాన్ రాజు, సుందర్ సునీల్, తమనం భూషణం, కారుమంచి సునీల్ సందీప్, బోదిగల ప్రదీప్, కంచర్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించుకుందాం. పొట్టి శ్రీరాములు పార్కు నందు గల కళ్యాణ మండపంలో జరిగేటువంటి సమావేశం భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకోవడానికి పెద్దలు, ఆయా ప్రాంతం నుంచి వచ్చినటువంటి మేధావులందరినీ సమీక్షించి ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఆ సమావేశానికి రావాల్సిందిగా కోరుచున్నాం.